హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ హేమాని. నిన్న మనం 2 డిజిట్ బారోయింగ్ సబ్ట్రాక్షన్స్ నేర్చుకున్నాం కదండి. ఈరోజు వచ్చేసి 3 డిజిట్ బారోయింగ్ సబ్ట్రాక్షన్స్ నేర్చుకున్నాము. చూడండి, 926 అండ్ -658 ఉంది కదండి. దాన్ని బారోయింగ్ సబ్ట్రాక్షన్స్ ఎట్లాగా చేద్దాం మనం ఎప్పుడైనా మనం సబ్ట్రాక్షన్స్ చేసేటప్పుడు మనం ఫస్ట్ ప్లేస్ వాల్యూస్ మెన్షన్ చేసుకోవాలండి. వన్స్, టెన్స్, 100. ఓకేనండి, మనం ఫస్ట్ ప్లేస్ వాల్యూస్ మెన్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్స్ ఎప్పుడైనా మనం ఎట్లా చేయాలండి, వన్స్ ప్లేస్ నుంచి సబ్ట్రాక్షన్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, వన్స్ ప్లేస్లో అప్పర్లో ఏముంది 6, డౌన్లో ఏముందండి 8 ఉంది. అయితే ఎప్పుడైనా సబ్ట్రాక్షన్ చేయాలంటే ఎట్లా ఉండాలండి, ఎప్పుడైనా అప్పర్లో మనకి బిగ్ నెంబర్ అనేది ఉండాలి, లోయర్లో స్మాల్ నెంబర్ ఉంటే సబ్ట్రాక్షన్ అనేది ఈజీగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏముంది, అప్పర్లో 6 అనేది స్మాల్ నెంబర్ ఉంది, 8 అనేది బిగ్ నెంబర్ డౌన్లో ఉంది. అంటే సబ్ట్రాక్షన్ చేయాలంటే కుదరదు కదా, అందుకని బారోయింగ్ తెచ్చుకుంటాం అనమాట. ఇక్కడ చూడండి, 6 తన దగ్గర 6 చాక్లెట్స్ ఉన్నాయి. వన్స్ ప్లేస్లో అప్పర్ లైన్లో 6 తన దగ్గర 6 చాక్లెట్స్ ఉన్నాయి. అయితే తన ఫ్రెండ్ వచ్చి తను ఏమని అడిగాడంటే, నాకు 8 చాక్లెట్స్ కావాలి, నాకు 8 చాక్లెట్స్ ఇవ్వా అని తన ఫ్రెండ్ అడుగుతాడు అనమాట. అడిగితే 6 ఏం చేస్తుంది, నా దగ్గర ఓన్లీ 6 చాక్లెట్స్ ఉన్నాయి అని చెప్పి క్రేయింగ్ చేస్తుంది, ఏడుస్తూ ఉంటుంది. క్రేయింగ్ చేస్తూ ఉంటే అప్పుడు 10th ప్లేస్లో నా 2 వచ్చి వైర్ క్రేయింగ్ 6 అని అడుగుతుంది. అప్పుడు 6 ఏమని చెబుతుందంటే, నా ఫ్రెండ్ వచ్చి నన్ను 8 చాక్లెట్స్ అడిగాడు, నా దగ్గర ఓన్లీ 6 చాక్లెట్సే ఉన్నాయి, అందుకని నేను ఏడుస్తున్నాను, నా దగ్గర 6 చాక్లెట్స్లే ఉన్నాయి, నేను అట్లా ఇవ్వాలి నా ఫ్రెండ్కి అని చెప్పి ఏడుస్తుంది. అప్పుడు 2 చాక్లెట్స్ అంటే 10th ప్లేస్లో నా 2 ఏమనిద్ది, 10th ప్లేస్లో నా 2 ఏమనిద్ది, నా దగ్గర 2 చాక్లెట్స్ ఉన్నాయి, నేను నీకు ఒక చాక్లెట్ ఇస్తాను తీసుకో అని చెప్పేసి అనిద్ది అనమాట. అప్పుడు తన దగ్గర నుంచి 2 చాక్లెట్స్లో 1 చాక్లెట్ తినికి ఇస్తుంది, అంటే 10. అవునా, రిమైనింగ్ 1 చాక్లెట్ ఇక్కడ ఇస్తే తిని దగ్గర ఏమండి 1 చాక్లెట్ ఉంటుంది. అయితే 10 కదా, 10కి 6 యాడ్ చేద్దాం, +6 యాడ్ చేస్తే 16. అవును కదా, ఇప్పుడు 16 నుంచి 8, అవునా, 16 నుంచి 8 లెస్ చేయగలమా అంటే 16 ఉంది. హౌ మెనీ ఫింగర్స్ యూ హ్యావ్, ఓన్లీ 10 ఫింగర్స్ మాత్రమే అనుకుంటాయి. అవునా, అయితే 16 నుంచి 8 లెస్ చేయలేం కాబట్టి 8 అంటే డౌన్లో ఉన్న 8ని బ్యాక్వర్డ్ డైరెక్షన్లో మనం కౌంటింగ్ అనేది చేసుకుందాం. ఓకేనా, 8 దగ్గర నుంచి కౌంటింగ్ చేసుకొని 16 వచ్చేదాకా కౌంటింగ్ చేసుకుందాం. 8 ఆఫ్టర్ 9, 10, 11, 12, 13, 14, 15, 16 అట్లా 16 యాడ్ చేస్తాం కదా. అప్పుడు మనకి ఇక్కడ ఏముంటుంది, రిమైనింగ్ ఎన్ని ఫింగర్స్ యాడ్ చేస్తాం మనం, 8 ఫింగర్స్ యాడ్ చేస్తే 16 వచ్చింది. కాబట్టి రిమైండర్ ఉంది 8 ఉంది, 8. ఇక చూడండి, 10th ప్లేస్లో 1, 10th ప్లేస్లో 2 అంటే 1 చాక్లెట్ తనకి ఇచ్చింది కాబట్టి రిమైండర్ ఎంత ఉంది, 1 చాక్లెట్ ఉంది. అయితే అప్పర్లో 1 ఉంది, డౌన్లో ఎంత ఉంది, 5 ఉంది. అంటే 1లో నుంచి 5 లెస్ చేయగలమా మనం, లెస్ చేయలేం. అప్పుడు 1 ఏం చేస్తుంది, క్రేయింగ్ చేస్తుంది, ఏడుస్తుంది. ఏమని, నా దగ్గర ఒకే చాక్లెట్ ఉంది, నా ఫ్రెండ్ వచ్చేసేసి 5 చాక్లెట్స్ అడిగాడు, నేను ఎట్లా ఇవ్వగలను అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. 1 ఏడుస్తూ ఉంటే అప్పుడు 100 ప్లేస్లో 9 వచ్చి 1 అడుగుతాడు, వైరింగ్ క్రయింగ్ 1 అని అడుగుతుంటే అప్పుడు 1 ఏం చెప్తుంది, నా దగ్గర 1 చాక్లెటే ఉంది, కానీ మా ఫ్రెండ్ వచ్చి నన్ను 5 చాక్లెట్స్ అడిగాడు, నా దగ్గర 1 చాక్లెటే ఉంది, 5 చాక్లెట్స్ నేను ఎక్కడ ఇవ్వాలి అని చెప్పేసి 1 ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు 9 ఏమంటుందంటే, నా దగ్గర 9 చాక్లెట్స్ ఉన్నాయి, నీకు 1 చాక్లెట్ ఇస్తాను, అంటే 10 + 1 యాడ్ చేస్తే 11. అవునా, ఇక్కడ 9 చాక్లెట్స్ 1 చాక్లెట్స్ తనకి ఇచ్చింది కదా, ఇక్కడ రిమైనింగ్ ఇక్కడ ఎంత ఉంది, 100 ప్లేస్లో 8 ఉంటుంది. అవునా, 8. ఇప్పుడు 11లో నుంచి 5 లెస్ చేయాలి మనం. మనకి హౌ మెనీ ఫింగర్స్ యూ హ్యావ్, ఓన్లీ 10 ఫింగర్స్. అవునా, 11 నుంచి 5 లెస్ చేయాలి, ఎట్లా, మనకి 10 ఫింగర్సే ఉన్నాయి. అవునా, 10 ఫింగర్స్లో నుంచి 5 లెస్ అంటే 11 ఉంది, అక్కడ 11 ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఎట్లా లెస్ చేయాలి, బ్యాక్వర్డ్ డైరెక్షన్లో 5 దగ్గర నుంచి కంటిన్యూషన్ 11 వచ్చేదాకా కౌంటింగ్ చేసుకోవాలి. కౌంటింగ్ చేసుకుంటే అప్పుడు మనకి ఆన్సర్ అనేది వస్తుంది.
కౌంట్ చేయండి ఒకసారి. 6, 7, 8, 9, 10, 11. ఎన్ని ఫింగర్స్ యాడ్ చేసాం మనం? ఎన్ని ఫింగర్స్? 5కి యాడ్ చేస్తే మనకి 11 వచ్చింది. 6 ఫింగర్స్ అంటే రిమైండర్ అంతా 6. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఇక్కడ 9 చాక్లెట్స్ ఉంటే 1 చాక్లెట్స్ తనకి ఇచ్చింది కాబట్టి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? రిమైండ్ 8 చాక్లెట్స్ ఉన్నాయి. 8లో నుంచి 6 లెస్ చేయాలి. అవునా? 8లో నుంచి 6 లెస్ చేయాలంటే అదే బ్యాక్వర్డ్ డైరెక్షన్ మనం ఇప్పుడు యూజ్ చేసుకుందాం. ఇక్కడ 6కి ఎన్ని ఫింగర్స్ యాడ్ చేస్తే మనకి 8 వస్తుంది? కౌంట్ చేయండి ఒకసారి. 7, 8. 2 ఫింగర్స్ యాడ్ చేస్తే మనకి 8 అనేది వస్తుంది. అవునా? అంటే రిమైండర్ అంతా 2. ఆన్సర్ ఈజ్ 268. ఓకే ఫ్రెండ్స్ మీకు కానీ అర్థమైతే కానీ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.